రామాపురం అనే గ్రామంలో వెంకన్న సూరన్న అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళ చిన్నతనంలోనే వాళ్ళ తండ్రి కాలం చేయడం వలన ఇంటి బాధ్యతలన్నీ పెద్ద కొడుకైన వెంకన్న మీదే పడ్డాయి. తన తల్లిని ఇంకా తమ్ముణ్ణి కూడా వెంకన్నే చూసుకునేవాడు. వాళ్ళకున్న 4 ఎకరాల పొలంలో కష్టపడి వ్యవసాయం చేస్తూ ఇంటిని పోషించేవాడు వెంకన్న. ఇక సూరన్న విషయానికి వస్తే అల్లరి చిల్లరగా తిరుగుతూ ఏ పని చేయకుండా బద్ధకంగా ఉండేవాడు. వాడి ప్రవర్తనతో విసిగిపోయిన వెంకన్న ఒకరోజు, ఒరేయ్ సూరన్న, నువ్వు నాతో పాటు పొలానికి వస్తావా రావా? అమ్మో, పొలం పల్ల నా వల్ల కాదన్నో. అలా అంటే ఎలారా? ఏ పని చేయకుండా తింటూ కూర్చుంటావా? బతకాలంటే తినాలిగా అన్నా. ఈ ఎటకారాలకేం తక్కువ లేదు. అయితే ఇప్పటి నుండి నీ దారి నీది, నా దారి నాది. ఏ దారి అన్నా? రహదారియా? రహదారేరా. నీ 2 ఎకరాల పొలం నీకు ఇచ్చేస్తా. నువ్వు పంటలే పండించుకుంటావో ఇంకేమన్నా పండించుకుంటావో నీ ఇష్టం. ఇప్పటి నుండి నీకు చిల్లి గవ్వ ఇచ్చేది లేదు. నీ తిండి నువ్వు సంపాదించుకో. ఏమన్నో, నువ్వు ఇవ్వకపోతే నేను బతకలేననుకున్నావా? నువ్వు చూస్తూ ఉండన్నా, రేపటి నుంచి సూర్యగాడి సుడి మారిపోద్ది. అది చూద్దాం లేరా. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఎప్పటిలాగే వెంకన్న పొలానికి వెళ్ళి తన 2 ఎకరాల పొలంలో మాత్రమే వ్యవసాయ పనులు చేశాడు. సూరన్న మాత్రం పొలానికి వెళ్లకుండా తన స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకుని జల్సాలు చేస్తూ తిరిగేవాడు. హే సరిగమ పదనిసా అరే కరో కరో జర జల్సా జల్సా. మా అన్నకు అసలు ఇలా జల్సా చేయాలో కూడా తెలియదు. ఎప్పుడు చూడు పని పని అని తిరుగుతుంటాడు. ఇంకెప్పుడు మారుతాడో ఏంటో. అలా 6 నెలలు గడిచిపోయాయి. వెంకన్న తన 2 ఎకరాల పొలంలో చక్కగా వ్యవసాయం చేస్తూ పంటలు పండించాడు. సూరన్న మాత్రం పొలానికి వెళ్లకుండా, వ్యవసాయం ఊసే లేకుండా ఎంచక్కా తన స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకుంటూ హాయిగా కాలం గడిపేవాడు. సూరన్న పొలాన్ని పట్టించుకోకపోవడంతో పొలంలో పెద్ద పెద్ద చెట్లు పెరిగాయి. కొన్ని రోజులకు సూరన్న స్నేహితులు కూడా సూరన్నకు డబ్బులు ఇవ్వడం మానేశారు. దాంతో సూరన్నకు ఏం చేయాలో అర్థం కాలేదు. అలా అయోమయంగా కూర్చున్న సూరన్న దగ్గరికి అతని తల్లి చంద్రమ్మ వచ్చి, ఒరేయ్, మీ అన్నని చూడు, ఎంత బాగా వ్యవసాయం చేస్తున్నాడో. నువ్వు ఉన్నావు, ఏ పని చేయకుండా అల్లరి చిల్లరగా తిరుగుతున్నావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెళ్ళి ఆ పొలం పనులు చూసుకో అని తిట్టింది. దాంతో సూరన్న, అమ్మా మాతృమూర్తి గారు, వెళ్ళి చూస్తాను, నువ్వు మొత్తుకోకు అని తన పొలం దగ్గరికి వెళ్ళాడు. తన పొలంలో పెరిగిన పెద్ద పెద్ద చెట్లను చూసి సూరన్న, ఇదేందయ్యా ఇది? నేనెప్పుడు చూడలే ఇన్ని చెట్లు మొలవడం. ఇదంతా బాగు చేయడం నా వల్లయ్యే పని కాదు. అసలే ఈసారి రైతు బంధు కూడా పడలేదు. ఈ పొలాన్ని చదువు చేసే కంటే అమ్మేస్తే పని అయిపోతుంది. చలో చలో టు జమీందార్ అని ఆ ఊరి జమీందారు దగ్గరికి వెళ్ళాడు. ఆ జమీందారు పొలం చదునుగా ఉంటేనే కొంటాను అని అనడంతో సూరన్న దిగాలు పడిపోయి మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళాడు. దీని అమ్మ జీవితం. ఈ పొలాన్ని బాగు చేయాలంటే ఏ అరుంధతో ఏ పశుపతో రావాలి. అబ్బా, ఈ కడుపులేంట్రా బాబు, పిల్లులు రన్నింగ్ రేస్ చేస్తున్నాయి. అడవిలోకి వెళ్ళి ఏదైనా దొరుకుతుందేమో చూస్తా. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం అడవిలోకి అని అడవిలోకి వెళ్ళాడు సూరన్న. అలా అడవిలోకి వెళ్ళిన సూరన్న చెట్టుకున్న పండ్లు కోసుకొని తిని తన కడుపు నిండడంతో కొద్ది దూరం వెళ్ళాక ఒక చెట్టు కింద కూర్చొని, అమ్మా లేడు, నాన్న లేడు, అక్క చెల్లి అన్న లేడు, ఏక్ నిరంజన్. పిల్ల లేదు, పెళ్ళి లేదు, పిల్లనిచ్చి పెళ్లి చేసే మామ లేడు, ఏక్ నిరంజన్. పొలము ఉంది,
కానీ చదునే లేదు, దాన్ని నేను చదును చెయ్యలేను. ఆ జమీందారుగాడు చదునుంటేనే కొంటాడు, నేనిప్పుడు ఏమీ చేదురవో లింగా అని పాట పాడుతూ ఉండగా అక్కడికి దగ్గరలో ఉన్న గుహలో ఉండే రాక్షసుడు సూరన్న ముందుకు వచ్చాడు. నిరంజన్, ఎవర్రా నువ్వు? ఏంటి నేను పాట పాడుతున్నావు? ఆ రాక్షసుణ్ణి చూసి సూరన్న భయపడిపోయి, అయ్య బాబోయ్, ఇక నుండి పాటలు పాడను, నీకు దండం పెడతా, నన్ను వదిలేయి. ఒరేయ్, నీ పాట నాకు నచ్చిందిరా. ఎంత బాగా పాడవురా. ఆ పాట విని నీకు ఏదైనా బహుమతి ఇద్దామని ఇలా వచ్చానురా. నువ్వేమో కంగారు పడిపోతున్నావు. అవునా, అనవసరంగా కంగారు పడ్డానే. ఇంతకు నీ ప్రాబ్లం ఏంట్రా? అని ఆ రాక్షసుడు అడగడంతో సూరన్న జరిగిందంతా ఆ రాక్షసుడికి చెప్పాడు. దాంతో ఆ రాక్షసుడు, ఒరేయ్, నువ్వు వెళ్ళి నీ పొలం చదువు తీసుకో. నీ బహుమతి నీకు దొరుకుతుంది. ఆ బహుమతితో నీ లైఫ్ సెట్ అయిపోతుంది. పో. పొలం చదును చేయక తప్పదా? నీకు నీ బహుమతి కావాలంటే తప్పదురా. సర్లే, లైఫ్ టైం సెటిల్మెంట్ అంటున్నావు కదా, సరే చేస్తాను. అని సూరన్న తన పొలం దగ్గరికి వెళ్ళి అక్కడున్న చెట్లను చూసి భయపడిపోయి, చూడప్పా సిద్ధప్ప, ఈ పనులన్నీ మన వల్ల కావప్పా, దీనికి ఏదన్నా ఐడియా ఆలోచించాలి. ఐడియా, ఆ రాక్షసుడు నా పొలం చదును చేయాలని చెప్పాడు, అంతేగా. మా అన్నున్నాడుగా, ఒట్టి అమాయకుడు, నా యాక్టింగ్ స్కిల్స్ అన్నీ చూపించి మా అన్నతో పని చేయించుకుంటా. చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చల్ అని తన అన్న వెంకన్న దగ్గరికి వెళ్ళి, అన్నా, ఓ అన్నా, అడుక్కునేవాడు అమ్మా అమ్మా అన్నట్టు ఏంట్రా పిలవడం? అబ్బా ఊరుకో అన్నా, నీ జోకులు. ఏం కావాలో చెప్పి తగలడు. మరేం లేదన్నా, నేను కష్టపడి వ్యవసాయం చేద్దామనుకుంటున్నా. అబ్బో, వ్యవసాయమే? అబ్బా ఆపన్నా నీ ఎటకారాలు, నీ చెప్పేది వింటావా లేదా? సరే సరే చెప్పు, వింటాను. మరేం లేదన్నా, నేను వ్యవసాయం చేద్దామనుకుంటే నా పొలం మొత్తం చెట్లతో నిండిపోయింది, వాటిని నరకడం నాకు రాదన్నా. అన్నా, మనం మన పొలాలను ఎక్స్చేంజ్ చేసుకుందామా? సరేరా, నువ్వు కష్టపడతా అంటున్నావుగా, అంతకన్నా నాకు కావాల్సిందేముందిరా? అది లెక్క, పడ్డాడు మా అన్న బుట్టలో. సరే, నువ్వు నా పొలంలో వ్యవసాయం చేసుకో, నేను నీ 2 ఎకరాలను చదును చేసి వ్యవసాయం చేస్తాను. అని వెంకన్న సూరన్న పొలాన్ని చదును చేయడానికి వెళ్ళాడు. అలా వెంకన్న తమ్ముడి పొలంలో చెట్లు నరుకుదామని ఒక చెట్టు దగ్గరికి వెళ్ళగా ఆ చెట్టు తొర్రలో ఏదో మెరుస్తున్నట్టు కనిపించింది. ఆ చెట్టు తొర్రలో చూడగా వెంకన్నకు 2 బంగారు ఇటుకలు కనిపించాయి. ఆహా, ఏమి నా అదృష్టము! ఈ పొలం చదును చేయడానికి ఒప్పుకొని మంచి పని చేశాను అని ఆ బంగారు ఇటుకలను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. తన పొలంలో తన అన్నకి బంగారు ఇటుకలు దొరికాయన్న విషయాన్ని తన తల్లి చంద్రమ్మ ద్వారా తెలుసుకున్న సూరన్న తన అన్న వెంకన్న దగ్గరికి వెళ్ళి, అన్నా, నా పొలంలో నీకు బంగారిటికలు దొరికాయంటే కదా, అమ్మ చెప్పింది. నా పొలంలో దొరికాయి కాబట్టి నాకు ఒక ఇటుక ఇవ్వన్నా. ఏందిరో నువ్వు మాట్లాడేది? నువ్వే కదరా మనం పొలాలు ఎక్స్చేంజ్ చేసుకుందామన్నావు, ఇప్పుడేందిరో పొలం ఇచ్చాక నీ పొలం అంటున్నావు? ఇటుక కాదు కదా, ఇసుక కూడా ఇచ్చేది లేదు. ఏం చేసుకుంటావు చేసుకోపో. లక్ష్మీదేవి ఇంటికి వస్తుంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడంట వెనకటికెవడో. అట్లుంది నా వ్యవహారం. ఆ రాక్షసుడు నా పొలంలోనే బంగారం దాచినట్టున్నాడు. ఎలాగైనా సరే మళ్ళీ నా పొలం నేను తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలబ్బా? వాట్ ఎన్ ఐడియా అని వాళ్ళమ్మను బతిమిలాడి తన పొలం తనకివ్వమని వెంకన్నకు తన తల్లితో చెప్పించాడు. తల్లి మాట విన్న వెంకన్న సూరన్న పొలం సూరన్నకిచ్చేశాడు. ఆ తర్వాత రోజు
ఎవరి పొలాలకు వాళ్ళు వెళ్ళారు. వెంకన్న తన పొలం గట్టు మీద ఒక మామిడి చెట్టు నాటుదామని గుంత తవ్వుతూ ఉండగా వెంకన్నకు బంగారు నాణాలతో నిండి ఉన్న ఒక చెంబు దొరికింది. అది చూసి ఆనందపడిపోయిన వెంకన్న, ఆహా, ఏమి నా అదృష్టం! లక్ష్మీదేవి తలుపు తట్టినట్టుంది. ఇన్ని రోజులు నా పొలం కింద ఇంత బంగారం ఉందని తెలుసుకోలేకపోయాను అని పొలం నుండి ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ తల్లి ద్వారా విషయం తెలుసుకున్న సూరన్న కోపంతో అడవిలోకి పోయి, ఉన్నావా, అసలున్నావా, ఉంటే నాకు జరిగిన అన్యాయం చూడకున్నావా, ఓ రాక్షసుడా రావయ్యా అని అనగానే ఆ రాక్షసుడు సూరన్న ముందుకు వచ్చాడు. ఆ రాక్షసుణ్ణి చూసిన సూరన్న, వచ్చావా? నాకు తెలియక అడుగుతున్నాను. నువ్వు బహుమతి ఇస్తా అన్నది నాకా మా అన్నకా? చిన్న క్లారిటీ ఇవ్వరాదు? నీ బోందరా నీ బోంద, నువ్వు పొలాన్ని చదువు చేస్తావు కదా అని చెట్టు త్వరలో బంగారు ఇటుకలు దాస్తే తమరేమో అతి తెలుగుతో పొలాన్ని ఎక్స్చేంజ్ చేశారు. సరే కదా అని మళ్ళీ పొలం కట్టున బంగారు నాణాలతో నిండిన చెంబు పెడితే నువ్వు మళ్ళీ పొలం ఎక్స్చేంజ్ చేశావు. నీ దుంపదేగా ఈ అడవి నుండి అంత దూరం వచ్చేసరికి నాకు మోకాల నొప్పులు వచ్చారా ఎదవా. ఒరేయ్, నువ్వు దరిద్రానికి కీడా పడ్డస్రా. ఆ మాత్రం వల్లంచుకుంటే నీకు బహుమతులు ఎక్కడి నుంచి వస్తాయిరా? ఈసారి ఇలాంటి మిస్టేక్ చేయను. నా గిఫ్ట్ నాకు ఇచ్చేయి. ఇంకొకసారి గిఫ్ట్ అన్నావంటే నీ వీపు విమానం మోత మోగిపోద్ది. చల్, ఉడాయించి ఇటుకెళ్ళి. ఆ మాటలకు సూరన్న భయపడిపోయి, ఇటుకలు పోయాయి, కాయిన్లు పోయాయి, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. అయినా రాక్షసుడు చెప్పినట్టు కష్టపడకుండా ఏదీ రాదు. నేను కష్టపడినుంటే ఆ బంగారు ఇటుకలు నాకే దక్కేవేమో అని అనుకుని తన అన్న దగ్గరికి వెళ్ళి తన అన్నతో, అన్నా, నన్ను మాఫ్ చేయరాదే? ఇప్పటి నుండి నువ్వు చెప్పినట్టు తింటాను. నాకు కొంచెం పొలం పనులు నేర్పించు. అరే, నువ్వు మారాలనేరా నేను కోరుకుంది. ఇక నుండైనా కష్టపడి పనిచేయి. నువ్వు మారాలనే నాకు దొరికిన బంగారాన్ని నీకు ఇవ్వలేదు. నీ వాటా నీకు అలాగే తీసుంచాన్రా. అయ్యో అన్నా, నాకేం వద్దన్నా. ఇంతకు ముందులాగే మన ఇద్దరం కలిసి ఉందామన్నా. కష్టపడి పనిచేసి పంటలు పండిద్దాం. సరే తమ్ముడు, నీ వాటా నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకో అని వాళ్ళిద్దరూ కష్టపడి పనిచేసి పెద్ద ఇల్లు కట్టుకొని అందమైన అమ్మాయిలను పెళ్లి చేసుకుని అన్నదమ్ములిద్దరూ హాయిగా సంతోషంగా జీవించసాగారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథలు ఇంకా చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కథలు పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడం కోసం పక్కనే ఉన్న గంటను కొట్టండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.